ఏం చేస్తున్నారు అత్త? ఇవన్నీ ఏంటి? నేనా ఒకటి నీకు చూపిస్తా. ఓకే, వ్యూయర్స్ కి హాయ్ చెప్పండి. హాయ్, బాగున్నారా? ఏం చేస్తున్నారు? ఏం క్రాఫ్ట్ చేస్తున్నారు ఈరోజు? ఆర్టా క్రాఫ్టా? చూడు. ఓకే నువ్వే చెప్పు. ఓకే, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ చేస్తున్నారా? ఓకే. అయితే నాకు ఆలోచన వచ్చింది దీనికి వేయాలని. ఈ ఆలోచన మీకు చూపిస్తున్నా. ఈజీ ఆల్రెడీ ఈజీ ప్రాసెస్. నేను ఆల్రెడీ ఓకే, దాని గురించి తర్వాత చెప్తా. ఓకే, దీనికి నేను ఇప్పుడు మీ అందరికి ఎలా తయారు చేయాలో చెప్పేస్తాను. ఓకే, ఇలా స్టీల్ గిన్నె తీసుకున్నాను. అంటే ఏ బౌల్ అయినా తీసుకోవచ్చు, ఇలాంటిది స్టీల్ అని కాదు. సిమెంట్, ఇత్తడిది, రాగిది, దేనికైనా వేసుకోవచ్చు. కాకపోతే నేను స్టీల్ దానికి చేస్తున్నా. ఇలా పెయింట్ వేయాలి. గిన్నె మొత్తం పెయింట్ వేసేయాలి. మొత్తం పెయింట్ వేసేయాలి. ఓకే, అంటే ఇది దేనికి యూజ్ చేస్తారు అత్త పేరు మీరు? ఇది నేను మంగళారతి ప్లేట్కి యూజ్ చేస్తున్నా. ఓకే, దాంట్లో చూపిస్తా. ఓకేనా? ఇలా మొత్తం ఫిల్అప్ చేసేయాలి. అంటే ప్లేన్ ఉంచకుండా ఒక డిజైన్ టైప్ గా పెడుతున్నారు. ఓకే, అంటే ఈ లోపం భాగము బయట భాగం కనపడడానికి. ఓకే, చేస్తున్నా. చూపిస్తా. ఇలాగా మొత్తం పెయింట్ వేసేసేయాలా? అయిపోయింది అత్త? అయిపోయింది నాన్న. ఇలా ఏం పెయింట్ యూజ్ చేస్తున్నారు? ఇది ఏం పెయింట్? ఫ్యాబ్రిక్ పెయింట్ యూజ్ చేస్తున్నారా? అది బాగుంటది. ఓకే, అయితే ఇది 24 hours. ఇది కాకుండా కూడా నాన్న పెయింటింగ్, అది కాకుండా ఇలా ఇంకొకటి ఏషియన్ పెయింట్ కూడా ఏషియన్ పెయింట్ వేసుకోవచ్చా? ఇదైతే పోదు, ఇదైతే కొంచెం పోతుంది. ఏంటంటే ఇది ఎన్ని రోజులైనా ఆగుతుంది. ఓకే, తొందరగా వెళ్ళిపోతుంది. ఓకే, అయితే ఇది ఆడడానికి 24 hours కావాలి కాబట్టి నేను ఆల్రెడీ ఒకటి వేసి పెట్టిన. ఓకే, లోపల బయట మొత్తం ఇలా వేయాలి. దీనికి ఇప్పుడు ఏం చేస్తారు? దీనికి డెకరేషన్ చేస్తా. ఓకే, దానికి కావాల్సిన ఫ్యాబ్రిక్ గమ్ము. ఓ, ఇది జస్ట్ డ్రాప్స్ అన్ని స్టిక్ అయ్యేటియా? అంటే ఓకే, ఏంటంటే ఇందులో మన ఇష్టం, మన దగ్గర ఏది చేసుకోవాలంటే మన క్రియేటివ్ ఎలా వేసుకోవాలి, ఏమేమి పెట్టాలి, ఇలా బాగుంటది. నా దగ్గర ఉన్న ఐటమ్స్ చూపిస్తున్నా. మీ ఇష్టం. ఏంటంటే ఐటమ్స్ చాలా రకాలు మనకు షాపులో దొరుకుతాయి కాబట్టి. ఓకే, ఇవి లీవ్స్. అవి లీవ్స్, తర్వాత మిర్రర్స్, కుందన్స్, చాలా వెరైటీస్ ఉంటాయిరా. ఓకే, ఇలా కుందన్స్. ఓకే, కుందన్స్, ఇలాంటి కుందన్స్. ఫ్లవర్స్ కూడా ఉన్నాయి. ఫ్లవర్స్ కూడా చాలా, ఏ రకం అంటే ఆ రకం. ఈ టైపు. ఓకే, ఇలా మీ ఇష్టం. చిన్న సైజు, పెద్ద సైజు, ఈ చైన్స్. ఓకే, ఈ దానితోటి మన క్రియేట్. ఇలా ఇది పక్కకు జరిపిస్తున్నారా? ఇప్పుడు పూసలు పెడుతున్నారా? అంటే ఇలా వేసుకోవచ్చు మొత్తం. అంటే ఎవరికి నచ్చితే వాళ్ళు ఆ మోడల్లో చేసుకోవచ్చు. ఆ మోడల్లో వేసుకోవచ్చు. ఓకే, మీరు సేల్ చేస్తారా అత్త? చేస్తానా. అయిపోయింది అత్త? అయిపోయింది నాన్న. ఫైనల్. బాగుంది. ఇది చూపించండి. బాగుంది.
ఇన్ని గణం చేశారా అత్త పెళ్ళికి మొన్న? అవునా? ఆహా. అవే ఒక్కొక్కటి చెప్తారా? ఇవేంటి? ఇది మనము ఎంగేజ్మెంట్ కి అమ్మాయికి Hmm. 5 కుడుకలు ఇస్తాం. Ah. నాకు 5 కుడుకలు ఇస్తాం. Hmm. నా కోడలి కోసము 5 కుడుకలు రెడీ చేసి నేను ఇవి చేసిన. అవునా? ఇదే మోడల్. Ah. కాకపోతే నేను మళ్ళీ ఇంట్లో రెడీ చేసేసుకున్నా. ఓకే. ఇది 5 కుడుకలు ఎంగేజ్మెంట్ కి ఇయ్యడానికి ఓకే. ఇలా తయారు చేస్తారు. ఇంకా మన ఇష్టం, Hmm. మనం ఎంతన్నా వేసుకోవచ్చు. దీనికి ఫుల్ ఇది ఇట్లా ఏర్పడుతుంది. డిజైన్ అనేది మన ఇష్టం. ఇంకా ఓకే. ఫిల్అప్ చేసుకోవచ్చు. ఓకే. ఇది ఒకటి. ఆ తర్వాత ప్లేట్ కూడా మీరే చేశారా? ఈ ప్లేట్ కూడా నాదే క్రియేట్. మ్మ్హ్మ్. ఇది మంగళారతి ప్లేట్ నాన్న. ఓకే. ఇందులో ఇది మంగళారతి ప్లేట్. మంగళారతి ప్లేట్ ఇది. దానికి దీపాలకు కూడా పెయింట్ వేసేసారా? దీపాలకి పెయింట్ వేసిన. గిన్నెలకి ఈ గిన్నె ఇప్పుడు చూపించారు కదా గిన్నె. అది. ఓకే. అంటే ఈ టైప్ లో ఆల్రెడీ నేను 5 వేసేసుకున్నా. ఇప్పుడు మన కోసం మీకోసం చూపించే ఇలాంటి. ఓకే. తర్వాత కలశంకి మనం దేవుని దగ్గర పూజ చేసుకుంటే చిన్న కలశం కావాలి కదా. ఓకే. ఇదిగో కలశానికి ఇలా ఆహా. అంటే అన్ని ఒక మోడల్ ఉంటుందని ఈ మోడల్ చేసేసిన. ఓకే. ప్లేట్ కలశము మ్మ్. ఈ మోడల్. ఇది కలశంకి. ఓకే. ఇట్లా చూపియండి ఒకసారి. ఒకసారి కలశం చూపియండి అత్త. ఇది కలశం. ఓకే. ఇలా ఓకే. బాగుంది. మ్మ్. ఇది మంగళారతి ప్లేట్. ఇది కుడుకలు. ఇది మా ఓకే. బాబుది మొన్న పెళ్ళైంది కదా. అవును. మేము అక్షంతలోనే చెప్పేసి ఇస్తాము. దానికి 5 చెంబులు అవసరం ఉంటాయి. ఓకే. అయితే దానికి కూడా ఇలా డెకరేషన్ చేసేసుకున్నా. ఇలా ఓకే. సేమ్ 5 ఇక మోడల్ సేమ్ ఉంటే అన్ని సేమ్ అవుతుందని ఇంతవరకు వేసా. ఇది కూడా ఫుల్ ఫిల్అప్ చేసుకోవచ్చు, మన ఇష్టం. ఇది ఇవి 5 వేసుకున్నారా? ఇవి ఇక్కడ ఉన్నాయి. ఓకే. ఇంకా 5కి 5. అయితే ఇదేంటంటే ఇవేంటి అత్త? మనము గట్టి నూనెని ఇక్కడ పోయడానికి వెళ్తాం అన్నట్టు. దానికి కూడా డెకరేషన్ బాగుంటది అని చెప్పేసి, అయితే మిర్రర్స్ అయితే బాగుంటది అని అదే మోడల్ అయిపోతుందని దీనికి డిఫరెంట్ గా ట్రై చేసి కొంచెం డిఫరెంట్ గా అన్ని సేమ్ ఉండద్దు కదా అని చెప్పేసి ఒకటి వెరైటీ డిఫరెంట్ ఉండడానికి ఇలా రెడీ చేసా. ఇది 3 అంటే ఏంటంటే మాకు ఒకటి పసుపు, గట్టి, ఒక దాంట్లో నూనె, 3 పడతాయి కాబట్టి ఈ 3 ఇలా డెకరేషన్. ఇలా మనకి ఏదైనా చేసుకోవచ్చు, మన ఇష్టం, మన క్రియేటివ్. ఎంత వరకైనా వేసుకోవచ్చు, ఎక్కువ పెట్టుకోవచ్చు, తక్కువ పెట్టుకోవచ్చు. ఇది ఇంకా కొబ్బరికాయ కూడా రెడీ చేస్తా. ఓకే. అది కూడా చూపిస్తా. ఇక్కడే పక్కకుంది. ఓకే. ఇవి మీరు సేల్ కూడా చేస్తారా? సేల్ కూడా చేస్తా. అంటే మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యే నెంబర్ కింద ఇద్దాం ఇప్పుడు. ఓకేనా? ఓకే. ఇది మా కోడలు. ఇలా ఇలాంటివి కూడా నేను రెడీ చేస్తా. ఏ మోడల్ అయినా అంటే మోడల్ ఏ చెప్తే అది చేస్తారు. ఓకే. అంటే ఇప్పుడు ఇవన్నీ సేల్ కైనా చేస్తారు అన్నట్టు? చేస్తా. కానీ ఇవన్నీ మా ఇంట్లో నేను ఎవరికైనా సేల్ చేస్తా. మీకు ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్లో అయినా చేసిస్తారు, అంతే కదా? ఓకే అత్త. ఓకే. మట్టి దీపాలు కూడా చేశారా అత్త? అవునా? ఇగో మీకు ప్రస్తుతం ఇవే చూపిస్తున్నా. ఇంకా ఇలా చాలా చేసా. ఓకే. మీకోసం ఇవి చూపించగలుగుతున్నా. బాగున్నాయి. అంటే ఆల్రెడీ ఇది వాడిన నాన్న చూపించడానికి చూసిన. ఇప్పుడు మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యేది ఎట్లా అత్త? నేను కింద ఫోన్ నెంబర్ ఇస్తా. వాట్సాప్ నెంబర్ ఇవ్వండి. వాట్సాప్ నెంబర్ కింద పిన్ చేస్తాం. మీకు ఎవరికైనా కావాలన్న వాళ్ళు దానికి పిన్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.